అందరికీ నమస్కారం. ఈరోజు వడంపేటలో మల్లాపూర్ విలేజ్ లో శివాలయం వార్షికోత్సవం సందర్భంగా రావడం జరిగింది. ఆ శివుడు ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా మల్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. చక్కగా కేసీఆర్ గారు చేసినట్టు యాగం చేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వారికి ప్రత్యేకంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నిజంగా శివుడిని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కానీ సరౌండింగ్ శివార్లో ఉన్న రంగారెడ్డి జిల్లాలో అండ్ మెడ్చల్లో ఉన్న శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో కలిపిన విషయం ప్రజలందరికీ తెలుసు. సరే, జిహెచ్ఎంసీలు కలిపితే గతంలో కన్నా ఇంకెక్కువ బాగా అభివృద్ధి జరుగుతుందేమని ప్రజలందరూ కూడా ఆశించున్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు శివారు మున్సిపాలిటీస్ ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా వాళ్ళకు నిధులు ఇస్తూ బాగా ఎంకరేజ్ చేస్తూ ఇంకొక 10 సంవత్సరాలు వాళ్ళు అట్లాగే ఉంటే ఆ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. పొరపాటున కూడా జిహెచ్ఎంసీలో కలపొద్దు అనేది కేసీఆర్ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్. ఆ రోజు అట్లాగే నిధులు కూడా అట్లాగే ఇచ్చున్నారు. ఎక్కడి నుండో ఏది కావాలన్న నిధులు అట్లా మంజూరు ఇస్తూ కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు శివారు మున్సిపాలిటీస్ కి డ్రింకింగ్ వాటర్ కి 1200 కోట్లు ఇచ్చారు కేసీఆర్ గారు 4 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 5 సంవత్సరాల కిందట. అట్లాంటిది ఇప్పటికీ ఇంకా కొంత మంచి సౌకర్యం కలగాల్సిన ఏరియా ఇంకా కొంత ఉంది. అంటే పాత గ్రామ పంచాయతీల పైప్ లైన్ అంతా అప్గ్రేడ్ చేయడం ఇదంతా కూడా మళ్ళీ ఎస్టిమేట్ చేసి ప్రభుత్వం పంపించడం జరిగింది. అవి అక్కడే అయిపోయింది. వాటి మీద దృష్టి పెట్టకుండా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న శివారు ప్రాంతాల మీద ప్రత్యేకమైన ప్రణాళికతోనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఏమైపోయింది, శివారు మున్సిపాలిటీస్ అన్ని ఆర్థికంగా బాగా ఉన్నాయి. వాటి అన్నింటిని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపాలనే ఆలోచనతో ఈరోజు జిహెచ్ఎంసీలో కలిపేస్తున్నారు. కొన్ని కల్పితేనన్నా ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేస్తారని ఆశించినాం. సరే, ఎక్కడైతే హైదరాబాద్ లెక్కుందో మేము ఇక్కడ కూడా అట్లే చేస్తామంటే అట్లాగే ఆశించినాం. హైదరాబాద్ లో ఫ్రీ వాటర్ వస్తుంది, మాకు కూడా ఫ్రీ వాటర్ ఇస్తారేమో, 20,000 లీటర్స్ వరకు కేసీఆర్ గారు ఇచ్చిన పథకం ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారేమో అని ఆశించున్నాం. కానీ అదేమీ లేకపోగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఆ డివిజన్లు చేస్తున్నప్పుడు అశాస్త్రీయంగా చేస్తారు. ఒకటేమో 60,000 ఓట్లుంటే ఒకటేమో 18,000 ఓట్లు, ఒకటేమో 70,000 ఓట్లుంటే ఒకటేమో 20,000 ఓట్లు, అట్లా డివిజన్స్ అవి కూడా అశాస్త్రీయంగా చేశారు. అది కూడా మేము వెళ్ళి జిహెచ్ఎంసీ మీటింగ్ లో మేము చెప్పుకున్నది అరణ్య రోజున అయింది. దాని గురించి దృష్టి పెట్టలేదు. ఇంకో మాట ఏం చెప్పామంటే, ఏ కాన్స్టిట్యూన్సీ డివిజన్స్ ఆ కాన్స్టిట్యూన్సీలోనే చేయాలి, పక్క కాన్స్టిట్యూన్సీలు తీసుకొచ్చి కలపొద్దు అన్నాం. దానికి సరే అన్నారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ నగర్ కానీ, ఆర్కేపురం కానీ, జిల్లలగూడ కానీ, మీర్పేట కానీ పక్క డివిజన్ల పక్క ఎల్బీ నగర్కి వెళ్ళిన ఏరియా అంతా తీసుకొచ్చి ఇందులో కలిపేశారు. అంటే అక్కడ చెప్పింది ఒకటి, ఈవెన్ కోర్టు కూడా అక్కడే చెప్పారు. ఒక కాన్స్టిట్యూన్సీకి ఇంకో కాన్స్టిట్యూన్సీ కలపమని చెప్పారు కోర్టులో. కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు నా 4 డివిజన్లు చూస్తేనే పక్క ఎల్బీ నగర్కి వెళ్ళి తీసుకొచ్చి కలిపిన సందర్భం చూస్తా ఉన్నాం. అక్కడ నుండి తీసుకొచ్చి ఇందులో కలిపారు. అది అశాస్త్రీయంగా చేస్తున్నారు. అది డిస్కస్